కాంగ్రెస్ను బలోపేతం చేయాలని ఆ పార్టీ హైకమాండ్ డిసైడ్ అయింది. ఇందులో భాగంగా ముందుగా 6 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీల అధ్యక్షులను మార్చాలని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ డిసైడ్ అయినట్టుగా సమాచారం. కాగా వచ్చే ఏడాది పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికలున్నాయి. అలాగే 2028లో కర్ణాటకలో ఎన్నికలున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తం 6 రాష్ట్రాల్లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీల అధ్యక్షులను మార్చాలని పార్టీ హైకమాండ్ ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలిసింది. మొత్తానికి కాంగ్రెస్ను మరోసారి ప్రజలకు చేరువ చేయాలన్నది రాహుల్ సంకల్పంగా కనిపిస్తోంది. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో కేరళంలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన సంగతి తెలిసిందే. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ను ఓడించి కాంగ్రెస్ నాయకత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చింది. కాగా కేరళం విజయం కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ నేపథ్యంలోనే కర్ణాటక రాజకీయాలు కూడా ఒక కొలిక్కి వచ్చాయి. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పునకు సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. కాగా వచ్చే ఏడాది పంజాబ్తో పాటుగా మరికొన్ని రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీల అధ్యక్షులను మార్చాలన్న నిర్ణయానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వచ్చినట్టుగా ఢిల్లీ రాజకీయ వర్గాల సమాచారం. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో రాహుల్ గాంధీ ఇప్పటికే ఒక దఫా చర్చలు కూడా జరిపినట్టుగా సమాచారం. కాగా పంజాబ్లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. పంజాబ్లో ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఉన్న సంగతి తెలిసిందే. అయితే గతంలో కాంగ్రెస్ సర్కార్ ఉండేది. కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటల ఫలితంగా కిందటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి గెలిచి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలన్నది రాహుల్ గాంధీ ఆలోచనగా కనిపిస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న అమరీందర్ సింగ్ రాజాను పక్కన పెట్టాలని రాహుల్ గాంధీ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అనేక చోట్ల పరాజయం పాలైంది. దీనికి ప్రధాన కారణం అమరీందర్ సింగ్ రాజా వ్యవహరించినటువంటి తీరే అని అభిప్రాయాలు కాంగ్రెస్ పార్టీలో నెలకొన్నాయి. కాగా మాజీ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీని పంజాబ్ పీసీసీ ప్రెసిడెంట్గా చేయాలన్న డిమాండ్ ఇటీవల తెరమీదకి వచ్చింది. కాగా చరణ్ సింగ్ చన్నీ ప్రస్తుతం జలంధర్ ఎంపీగా ఉన్నారు. కాగా పార్టీలోని అన్ని వర్గాలను కలుపుకొని పోగల నేర్పు చరణ్ సింగ్ చన్నీకి ఉన్నాయని ఆయన అనుచరులు చెబుతున్నారు. అలాగే కేరళం పీసీసీకి కూడా కొత్త అధ్యక్షుడు వచ్చే అవకాశాలున్నాయి. నిన్న మొన్నటి వరకు కూడా కేరళం పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న సన్నీ జోసెఫ్ ఇటీవల వీడీ సతీశన్ క్యాబినెట్లో మంత్రిగా చేరారు. దీంతో కేరళం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి ఫుల్ టైం అధ్యక్షుడి అవసరమైంది. దీంతో కేరళం పీసీసీ అధ్యక్షుడి ఎంపిక విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని హైకమాండ్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు ఆల్రెడీ కాంగ్రెస్ సర్కార్ ఉండడంతో పీసీసీ అధ్యక్షుడి ఎంపిక విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. ఇదిలా ఉంటే దళిత లేదా క్రిస్టియన్ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులకు ఈ పదవి దక్కే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా ఈ జాబితాలో తమిళనాడు కూడా ఉంది. ప్రస్తుతం తమిళనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కె సెల్వా ఉన్నారు. అయితే సెల్వా పనితీరుపై కొంతకాలంగా కాంగ్రెస్ హైకమాండ్ తీవ్ర అసంతృప్తితో ఉంది. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికలకు ముందే సెల్వాను పీసీసీ ప్రెసిడెంట్ పదవి నుండి తొలగించాలన్న డిమాండ్ వచ్చింది. అయితే ఎన్నికలు ముగిసేంత వరకు వేచి చూద్దాం అని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. అలాగే కర్ణాటకలో 2028లో అసెంబ్లీ ఎన్నికలున్నాయి. కాగా నూతన ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఈ విషయమై కాంగ్రెస్ హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. కాగా సిద్ధరామయ్య క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన సతీష్ జర్కోలీకి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి లభించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి. అలాగే హర్యానా కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ బీకే హరిప్రసాద్ పేరు కూడా వినిపిస్తోంది. అలాగే ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ పీసీసీ విషయాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ హైకమాండ్ త్వరలో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతోంది. మొత్తం మీద కాంగ్రెస్ను సంస్థాగతంగా బలోపేతం చేయాలని పార్టీ హైకమాండ్ డిసైడ్ అయింది.